కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిసెంబర్లో ప్రజాపాలన పేరుతో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఆ దరఖాస్తుల ఆధారంగానే మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలను అమలు పరుస్తామన్నారు. దాంతో జనాలు కూడా భారీగా అప్లికేషన్ సమర్పించారు. అయితే 8 నెలలు అవుతున్నా ఇప్పటికీ కొంతమందికి ఆ పథకాలు అందడం లేదు. ప్రజాపాలన దరఖాస్తులను ప్రభుత్వం గత డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు తీసుకున్నది. 1.25 కోట్ల దరఖాస్తులు వచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మరుసటి రోజు నుంచే మండల కేంద్రాలు, మున్సిపాలిటీల వారీగా వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం ప్రారంభించారు. 1.25 కోట్ల దరఖాస్తుల డాటా ఎంట్రీకి ప్రభుత్వం 10 రోజుల సమయమే ఇచ్చింది. కొన్ని చోట్ల దరఖాస్తుల్ని ఇళ్లకు పంపించి డాటా ఎంట్రీ చేయించారు. హైదరాబాద్ హయత్ నగర్లో బైక్పై తీసుకెళ్తుండగా పత్రాలన్నీ రోడ్డుపై పడిపోయాయి. 12వ తేదీకే డాటా ఎంట్రీ పూర్తయినట్టు అధికారులు ప్రకటించారు. రేవంత్ సర్కార్ అధికారంలోకి రాగానే ప్రజాపాలన అని వారం రోజుల పాటు ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంది. అందరిలాగే ఖమ్మం జిల్లా బోనకల్ మండలం కలకోటకు చెందిన తోటపల్లి రవికుమార్ కూడా జనవరి 3న ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్ల పథకాలు వర్తింపజేయాలని కోరారు. అధికారులు రసీదు కూడా ఇచ్చారు. అయినా ఆయనకు ఏ పథకం వర్తించలేదు. ఇదేంటని అధికారులను అడిగితే తమకు వివరాలు అందలేదని చెప్పారు. మండల కార్యాలయానికి వెళ్తే ప్రజాపాలన దరఖాస్తు ఆన్లైన్లో నమోదు కాలేదని చెప్పేశారు. అధికారుల చుట్టూ తిరిగి వేసారిన ఆయన హైదరాబాద్ ప్రజాభవన్ నిర్వహిస్తున్న ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేశాడు. అయినా ఫలితం కనిపించడం లేదు. గత ఫిబ్రవరి 1న సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన దరఖాస్తులపై సమీక్ష నిర్వహించగా అధికారులు 1,08,01,255 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. 2,82,000 దరఖాస్తులకు ఆధార్, రేషన్ నెంబర్ జత చేయలేదని, వివరాలు తప్పుగా రాశారని చెప్పారు. వీటిని కూడా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి అర్హులైతే పథకాలు వర్తింపజేయాలని సీఎం ఆదేశించారు. దరఖాస్తుల సంఖ్య 1.25 కోట్ల నుంచి 1.09 కోట్లకు పడిపోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. నకిలీ దరఖాస్తులను పరిగణలోకి తీసుకున్నా సుమారు 13 లక్షల అప్లికేషన్లు తగ్గాయి. ప్రజాపాలన దరఖాస్తులపై ప్రభుత్వం మొదటి నుంచి వివరాలు వెల్లడించడం లేదనే విమర్శలున్నాయి. ప్రజాపాలన ఆధారంగా గృహలక్ష్మి, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నది. అయితే ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎంతమందికి అమలు చేస్తున్నారు వంటి వివరాలేవి బహిర్గతం చేయడం లేదని చెప్తున్నారు. దరఖాస్తులకు అమలుకు మధ్య భారీగా వ్యత్యాసం ఉండడం వల్లే దాచిపెడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఉచిత విద్యుత్, 500కే ఉచిత సిలిండర్ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించినా వర్తించకపోవడంతో బాధితులు విద్యుత్, గ్యాస్ కార్యాలయాలకు పరుగులు తీశారు. అధికారులు వెబ్ పోర్టల్లో తనిఖీ చేసి మీ పేరు లేదంటూ సమాధానమిచ్చారు. మండల కార్యాలయాలకు వెళ్లినా అదే సమాధానం. అప్పటి నుంచి బాధితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మండల స్థాయి నుంచి ప్రజాభవన్ వరకు ప్రజావాణిలో దరఖాస్తులు ఇచ్చినా పరిష్కారం కావడం లేదని చెప్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తులు ప్రతి 4 నెలలకొకసారి స్వీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మండల కేంద్రాల్లో ప్రత్యేక కౌంటర్లు పెడతామని ఆర్భాటంగా చెప్పింది. ఇప్పటికి 7 నెలలు గడిచిపోయినా రెండో దఫా దరఖాస్తుల స్వీకరణ ఊసెత్తడం లేదు. మొదటి దఫా దరఖాస్తులు చేసుకున్న నమోదు కాని వారు, అనివార్య కారణాల వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు రెండో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రెండో దఫా దరఖాస్తులు ప్రారంభించాలని కోరుతున్నారు.